ఒకసారి మాట్లాడాలి. నాతో మీరేం మాట్లాడాలి? అదేంటి బాబూ విచిత్రంగా మాట్లాడుతున్నావ్? అబ్బాయితో అమ్మాయి కదా మాట్లాడాలి, అమ్మాయి అన్న మాట్లాడడం ఏంటి? వెంకీ, ఏంట్రా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ప్లీజ్ అమ్మా, ఒక 2 minutes నేను మీతో మాట్లాడాలి. రండి. చెప్పండి. మీ దగ్గర నిజం దాయడం వల్ల నా చెల్లి జీవితంతో పాటు మీ జీవితం కూడా డిస్టర్బ్ అవుతుందని మీతో మాట్లాడాలని పిలిచాను. మా విద్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు. తను మరొకరిని ప్రేమించింది. ఏంటండి మీరు అనేది? అవును, యాక్చువల్గా ఏం జరిగిందంటే అదండి. ఓకే అండి. బావుందండి, చెప్పాల్సిందంతా పక్కాగా చెప్పేశారుగా. ఇంకేముంది ఇక్కడ చూసుకోవడానికి చేసుకోవడానికి? పదండి వెళ్దాం. అయ్యో ఆగండి. ఏమైందండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నామా? మీ కూతురెవరినో ప్రేమించిందటగా. ఇప్పుడు వాడిని వదిలేసి నా కొడుకుని చేసుకోదంటమ్మా. సిగ్గు లేకుండా మీ సరే అనాలా? గతి లేని వాళ్ళలా మేమింకా ఇక్కడే ఉండాలా? ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మ ఎవరినో ప్రేమించడం ఏంటి? లేదండి, నిన్న పోస్టర్ విషయం గురించి మీతో ఆల్రెడీ చెప్పాను కదండి. అది నిజమని నమ్మే ఇక్కడి వరకు వచ్చి పొరపాటు చేసేమమ్మా. మెళ్ళో ఈ తాళేంటే? అంటే నీకు వద్దు వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, నన్ను పిలవద్దు. మీ దృష్టిలో నేను చచ్చిపోయాను. అమ్మా, అందుకే కదా ఇదంతా. అమ్మా ప్లీజ్ అలా అనకు. ఇదేది కూడా కావాలని జరిగింది కాదమ్మా. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. కావాలని జరిగిందో ఎలా జరిగిందో అని కాదు, ఇంతకాలం నాతో చెప్పకుండా ఎందుకు ఇలా మోసం చేశారు అని అడుగుతున్నాను. అయినా ఇంత పాపిష్టి పని నీకెలా చెయ్యాలనిపించింది? నిన్ను ఏం చేసినా తప్పులేదే, ఏం చేసినా తప్పులేదు. నువ్వు మధ్యలో రావద్దు. ఎవడేవాడు? ఎవడవాడు? నీ మెళ్ళ తాళి కట్టింది ఎవరు? ఏ పేరు, ఏ ఊరు వాడిది? ఎక్కడుంటాడు వాడు? చెప్పవే, చెప్పు. మాట్లాడవేంటే? మాట్లాడు. అమ్మా అమ్మా అమ్మా, అవేవి చెల్లిని అడగమ్మా. ఎందుకు అడగకూడదు? అంటే అతని వివరాలేవి చెల్లికి కూడా ఏం తెలీదమ్మా. తెలీదా?
తెలియకపోవడం ఏంటి? వెంకీ, ఏంట్రా ఇది? ఏం మాట్లాడుతున్నావు? అయ్యో భగవంతుడా, ఈ కుటుంబంలో ఇలా చిచ్చు పెట్టావేంటయ్యా? ఒసేయ్, అబ్బాయి వివరాలేమి తెలియకుండా అంత గుడ్డిగా వెర్రిగా తాడెలా కట్టించుకున్నావే? ఎలా కట్టించుకున్నావు? అమ్మా 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 ఆగమ్మా, జరిగింది చెప్తాను, ఒకసారి వినమ్మా. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా మాకి కర్మ? ఎలా దీన్ని వదిలిపెట్టి మళ్ళీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిన వాడు మళ్ళీ వస్తాడని ఎలా అనుకుంటున్నావురా? వాడెవడు దీని జీవితం పాడు చేసి వెళ్ళిపోయాడని మీకెందుకు అర్థం కావట్లేదు? అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. చూడమ్మా, బావగారు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నా చెల్లి జీవితం ఎప్పటికీ అన్యాయం అవ్వదు. ఎలా మాట చెప్తున్నావు వెంకీ? ఏ వివరాలు తెలియకుండా అతను నిన్ను ఎలా తీసుకొస్తావు? ఎలా అన్న ప్రశ్నకి ప్రస్తుతానికి నా దగ్గర ఏం సమాధానం లేకపోవచ్చమ్మా. కానీ బావగారు ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను. నీ కొడుకు మాట మీద నమ్మకం ఉంచమ్మా.